చెప్తే విన్నదా సార్ మీ పాప? డైరెక్షన్ మీరు కదా సార్ చేసరే. నేను అర్జున్ సార్ బిడ్డని మీ పని మీరు చేయండి అని అంటదా, లేకపోతే డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తుందా? చెప్తే అలా చేస్తుంది, లేకపోతే వాళ్ళ అమ్మ ఇంట్లో కొడతారు సరిగ్గా. మంచి భయంలో పెట్టిండ్రు పిల్లలు చూసిరా. అమ్మ నువ్వు హీరోయిన్ కావాలని ఎందుకు అనుకున్నావు? ప్రొడ్యూసరే అయి మస్తుగా సంపాదించుకోవాలనుకోవచ్చు కదా. ఇది ప్యాషన్ అంతే. యాక్టింగ్ అనేది నాకు ఒక ప్యాషన్. చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను నేను. అండ్ ఇదే అవ్వాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఒక అవకాశం వచ్చింది, అప్పుడు నేను ఒక వర్క్షాప్ వెళ్ళాను, అప్పుడు నాకు లైక్ ఎన్లైట్మెంట్ అయింది. సో కుతూహలం పెరిగింది. సో ఇది నాకు ఒక ప్యాషన్. నిజంగా చూడండి, ఎవరికన్నా ఏదన్నా ఆలోచన ఉంటే, మనకి ఇష్టమైంది ఏదన్నా ఉంటే, అర్ధరాత్రి అయినా సరే నాకు బాగా వంట చేయాలని ఇష్టం ఉంటే 11, 12 అయినా సరే వండుతూనే ఉంటా. ఇష్టమైన దాని మీద మనకు ప్రాణం ఉంటుంది కదా, అలా కష్టమైన కూడా ఇష్టమైంది కాబట్టి చేస్తూనే ఉన్నారు. అర్జున్ సార్ నువ్వు చూడండి ఎన్ని చేస్తున్నాడు. సార్ మలకితకు వచ్చినప్పుడు మన ఇద్దరం పాట పాడదాం. రుబెన్స్ నువ్వే ఎందుకు తమ్మి నువ్వు సార్ తోటి గట్టి పాట పాడిపియకుండా ఇంత 2 ముక్కలు పాడిపించు. నువ్వు పాడిపి మొత్తం పాట పాడాలి సారిగా. తమ్మి నువ్వేమన్నా వాడుతున్నావా? మంచి డాన్స్ చేస్తున్నా, కానీ ఫైటింగ్ కూడా మంచిగా చేసినావు తమ్మి. అవును, పడ్డప్పుడు దెబ్బలు గిబ్బలు ఏమన్నా చేతులు మోకాలు చిప్పలు వాళ్ళు ఉంటుంది కదా, అది న్యాచురల్. ఫైట్ అంటే యాక్షన్ కింగ్ కంపోజ్ చేయడం అంటే రియల్ గా ఉంటుంది. సార్ ఫైటింగ్ కూడా నువ్వే చేసినావా సార్? కంపోజింగ్ 6 లెక్క పెట్టిన నేను. అర్జున్ సార్ నంబర్లా 7వ కూడా వచ్చింది. ఫైటింగ్ కంపోజింగ్ కూడా సారీ చేసినట. ఫైటింగ్ దాన్ని ఏమంటారు దాన్ని? ఫైటింగ్ కొరియోగ్రఫీ అంటారా, లేకుంటే యాక్షన్ కొరియోగ్రఫీ అంటారా? కొరియోగ్రఫీ, ఫినిషింగ్, స్టైలింగ్ అన్ని సార్ కరెక్ట్. ఎట్లా అనిపించింది సార్ తోటి ఫైటింగ్ కొరియోగ్రఫీ? పెద్ద ఎక్స్పీరియన్స్. ఈ సార్ను చూసి చాలా మంది చిన్నగున్నప్పుడు, నేను చిన్నగున్నప్పుడు కరాటేకి పోతుండ్రి సార్. మిమ్మల్ని చూసి చాలా మంది పబ్లిక్ కరాటేకి పోయి చాలా మంది కరాటే నేర్చుకొని పాపం భుక్తి ఈరోజు కరాటే మళ్ళీ నేర్పిస్తే పిల్లలకు అదొక బ్రతుకు తెరువు, అదొక ఉద్యోగం. సరే, నాకు ఇన్స్పిరేషన్ అన్ని మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకోవడానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మరి ఏమైనా నేర్చుకున్నావా? ఏమంటే అంటే మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నావా? అవునవును, అన్ని ఫుల్ కంప్లీట్ గా అన్ని స్టంట్స్, జిమ్నాస్టిక్స్ అన్ని చేస్తాడు ఫుల్, ఏది డూప్ లేకుండా చేస్తావు. నేనే చేస్తా అన్ని. పిల్లగాడు చూస్తేనేమో మంచిగా ఉన్నాడు, డూప్ లేకుండా చేస్తున్నాడు. చెప్పలిగే వాళ్ళు తలిగించడం అయితే జాగ్రత్త తెలుసా? సేఫ్ గా చెయ్యాలి. ఎందుకంటే మాస్క్ అయిందంటే మాస్క్ అని కదా, మరక ఏదన్నా అయిందంటే గీసుకపోయింది, రోసుకపోయినట్టే. ఇక అనుపుతాముడు వీళ్ళతో పని చేసుడు ఎట్లా అనిపించింది? వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకొని ఐసే కరేంగే విల్ డూ నెక్స్ట్ వీక్ అట్లా అంటారా, లేకపోతే నిమ్మలంగా మాట్లాడతారా? నెక్స్ట్ వీక్ చాలా మన భాషకు మాట్లాడతారు, కాకపోతే కొంచెం అట్లా మనం కూడా వేరే భాష మాట్లాడితే ఎట్లుంటుంది అట్లా కొంచెం. బట్ అర్థమవుతుండేనా? మరి అర్థమవుతుంది నాకు. తెలుగు మాట్లాడతారు చాలా బాగా, సార్ మంచిగా మాట్లాడతారు. తెలుగు మాట్లాడితే తమిళ్ కూడా అర్థమవుతుంది కాబట్టి అసలు లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ వర్క్ చాలా బాగుంటుంది సార్తో. మంచి ఫ్రెండ్లీ ఉంటాడు. చూసా అలా స్ట్రిక్ట్ గా అనిపిస్తాడు కానీ చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. ఎప్పుడైనా జోక్ చేసిండా మీకు? అసలు నవ్వు సార్ పక్కన ఉంటే బట్ట పట్టుకొని నవ్వాల్సి వస్తుంది. అవును, నిజంగా చాలా హ్యూమర్ ఉంటుంది, చాలా హ్యూమర్ సార్. కానీ సార్ని చూస్తే మాత్రం మస్తు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లెక్క ఉంటాడు కదా సార్? అంటే మాకు అట్లా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. సార్ని చూస్తే ఏకదమ్ అటెన్షన్ అన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా అట్లనే అనుకున్నాను ఫస్ట్లో, కానీ ఒక 2 times మీటింగ్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది సార్ ఎంత జోవియల్ ఉంటారు. ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాడా సార్, లేకుంటే ఇంట్లో అటెన్షనా? అటెన్షన్, స్టాండర్టీస్ అంతా స్టాండర్టీస్. మీ అమ్మనే అటెన్షన్ మిమ్మల్ని అందరినీ? అవును, యాక్చువల్గా అమ్మనే అటెన్షన్. ముగ్గురు నిలబెట్టి అటెన్షన్ అన్నారంటే అటెన్షన్ కావాలి. చిన్న చిన్న గిన్నెలలో అన్నం పెడితే తిన, లేకపోతే బిడ్డ అట్లనే ఉన్నది, సార్ అట్లనే ఉన్నది. లేదు, మేమంతా బాగా తింటాము. స్వీట్ అయితే ఇంత స్వీట్ తింటాము. చాలా లేదు, కొంచెం నేను చెప్పినట్టు ప్రపోర్షన్లో తింటారు అందరూ ఇంట్లో. సార్ ఏమైనా తింటాం. యాక్చువల్లీ చెప్తా, యాక్చువల్లీ ఇప్పుడు సార్ లంచ్ చేయాలనుకో,
మేము పక్కన చాలాసార్లు లంచ్ చేసాం కలిసి. ఇటు వస్తే ఫుడ్ ఎవరు ఆర్డర్ చేస్తారు అంటున్నావు? అయ్యారి ఆర్డర్ చేస్తుంది ఫుడ్. అంటే బెస్ట్ ఫుడ్ ఎక్కడ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది సార్, హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఉంటుంది సార్. తిన్నావా సార్ హైదరాబాద్ బిర్యానీ? తిన్నారా? తిన్నాను. నువ్వు తిన్నావారా? తమ్మి నువ్వు తిన్నావా హైదరాబాద్ బిర్యానీ? పోయేటప్పుడు ఇరానీ చాయ్ తాపితా మంచిగా తాగిస్తారు ఎప్పుడు. తాగినావు అమ్మ ఇరానీ చాయ్ తాగినావు హైదరాబాద్లో ఇరానీ చాయ్ తాగినా? చాలా చాలా ఇష్టం నాకు అది. మస్కా బన్, నీలోఫర్లో మస్కా బన్ మంచిగా. స్వీట్ బన్ విత్ మస్కా కరెక్టే కదా తమ్మి నేను అన్నది? పూతరేకులు నాకు చాలా ఇష్టం. అరే పండుగుండే తీసుకొస్తుంటే మీ పిల్ల పాపం తినేసి. నేను ఈరోజు దబదబ ఉరుకొచ్చిన, లేకపోతే ఏమైనా పట్టుకొని వస్తుంటే అర్జున్ సార్కు ఏం పట్టుకొని రాకపోతే ఈరోజు.